పార్ట్ 13 అండి. మనిషికి ఉండకూడని లక్షణాలు. ఉండే లక్షణాలు చెప్పే కదా, ఉండకూడని లక్షణాలు భయంకరమైన కొన్ని 8 లక్షణాలు 9 లక్షణాలు చెప్తాను వినండి. మనిషికి ఉండకూడని లక్షణాల్లో మొదటిదండి అనుమానం. ఈ లక్షణం వల్ల ఎన్ని కుటుంబాలు, ఎన్ని వ్యాపారాలు, ఎంత చోట్ల ప్రతి చోట ఏలేదు ఏంటంటే అనుమానం. ఇది మన సహజ లక్షణం కాదు. అనుమానం ఉందంటే నీ నమ్మకాన్ని చంపేస్తుంది. అది అనుమానం ఏం చేస్తుంది? నీ నమ్మకాన్ని చంపేస్తుంది. అదే ఇంక రెండోది ఉండకూడని లక్షణం ఏంటంటే బద్ధకం, సోమరి. అంటే మన సహజ లక్షణం అది కాదనే కదా. సోమరి చీమరి వద్దకు వెళ్ళి నేర్చుకోండి దేవుడు చెప్పినాడు అంటే ఏంటి అర్థం? అమ్మా పోయిందని అర్థం. బద్ధకం మన ఆశయాన్ని చంపేస్తుంది. కోపం మన జ్ఞానాన్ని చంపేస్తుంది. కోపం మన జ్ఞానాన్ని చంపేస్తుంది. అహంకారం మన ఎదుగుదలను ఆపేస్తుంది. అసూయ మన పవిత్రతను కోల్పోయేలా చేస్తుంది. భయం నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అబద్ధం నీ నిజాయితీని చంపేస్తుంది. సాకులు చెప్పడం నీ బాధ్యతలను మెరిపించేటట్లు చేస్తుంది. ఈ చెడు లక్షణాలని తొలగించుకోవడం కాదు, కానీ మంచి లక్షణాలు మనం అలవర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చెడు లక్షణాలు తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలండి? మొదటి రోజు 3వ భాగంలో చెప్పాను మీకు. దాన్ని సింపుల్గా ఇప్పుడు వరకు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఎవరై అంటే వాడు అబద్ధికుడు. మన నోట్లో నుంచి ఒక అబద్ధం వస్తుంది అంటే అర్థం ఏంటంటే నేను నా సహజ లక్షణాన్ని కోల్పోయాను, దెయ్యం సహజ లక్షణాల్లోకి వచ్చేసానని అర్థం. నరహంతకుడు, ఒక మనిషిని చంపేయాలని ఆలోచన. మోసగాడు, ప్రలోభ పెట్టేవాడు, దుష్టుడిగా వేటాడేవాడు, గర్వాంధుడు, కపటుడు, చీకటి రాజ్య పాలకుడు, నాశనం చేసేవాడు, సత్యాన్ని వక్రీకరించేవాడు, సహోదరుల మీద ఎప్పుడు నేరాల్ని మోపేవాడు, మనసులను మోసం చేసేవాడు, అహంకారం గలవాడు, గర్వాంధుడు, ఎల్లప్పుడూ పాపము చేయువాడు, దెయ్యము, అపవాది, సాతాను. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయంటే దెయ్యానికి ఉండే లక్షణాలు. ఈ లక్షణాలు మొత్తం ఎవరికి వచ్చేసినాయి అంటే నేటి మానవ సమాజంలో అందరికి వచ్చేస్తాయి. ఆ లక్షణాలను మనం తొలగించుకొని దేవుడు చెప్పిన సహజ లక్షణాలని మనం కలిగి ఉన్నాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక కవి అండి. ఈయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయనకున్న బిరుదు ఏంటంటే కరుణశ్రీ. ఇప్పుడు మనకి ప్రభాకర్ గారు తెలుసు కదా, మనకి ఎమ్మెల్యే గారు. ఇంటి పేరు ఎవరికైనా తెలుసండి? చింతమనేని. ఎక్కువగా చింతమనేని ప్రభాకర్ అంటారు, దుగ్గిరాల ప్రభాకర్ అంటారా? దుగ్గిరాల ప్రభాకర్ అంటారు. అలాగే ఈయన కూడా కరుణశ్రీ అని బిరుదు వచ్చింది. ఈయన పేరు ఏంటంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ బిరుదు. ఇది పేరుతో పిలవరండి ఈయన్ని. కరుణశ్రీ గారు, కరుణశ్రీ గారు, కరుణశ్రీ గారు అని పిలుస్తారు. అంత ఫేమస్ ఎందుకు అయ్యాడంటే ఈయన ఒక పద్యం రాశాడు, చాలా పద్యాలు రాశాడు. చవట విద్యార్థికి ఉండే సహజ లక్షణాలని ఒక పద్యం రాశాడు. చవట విద్యార్థికి ఉండే సహజ లక్షణాలంట. ఏంటంటే అవి మదము, దొంగతనము, మందబుద్ధి, అసూయ, విసుగు, పిరికితనము, తిరుగుబాటు సహజ లక్షణవి చవట విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల అన్నాడంట. అంటే చవట విద్యార్థికి ఉండే సహజ లక్షణాలు అంటే ఇక ఆడుకుంటే లక్షణాలే అవి. సహజంగా ఉంటుంది. మదం ఉంటుంది, దొంగతనం ఉంటుంది, మందబుద్ధి ఉంటుంది, అసూయ ఉంటుంది, విసుగు ఉంటుంది, పిరికితనం ఉంటుంది, తిరుగుబాటుతనం ఉంటుంది. ఇవన్నీ అపవాది సహజ లక్షణాలండి. కానీ ఎవరి సహజ లక్షణాలుగా అయిపోయినాయి అంటే మనిషి సహజ లక్షణాలుగా మారిపోవటం అనేది జరిగింది. మనకు ఉండకూడని లక్షణాలు ఏంటి? ఇప్పుడు చెప్పాను కదండి, మీతో చెప్పానా? మనకు ఉండకూడని లక్షణాలు ఇవన్నీ. మనకు ఉండకూడని లక్షణాలు. మరి ఈ చెప్పే దాంట్లో నేను కోపం అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు కోపం అనే మాట చెప్పాను. కోపపడుడి అనేది. మరి కోపం అనేది మన లక్షణంగా దెయ్యం లక్షణం అన్నాం. దేవుడిచ్చిన లక్షణాల్లో కొన్ని లక్షణాలు మన జీవితకాలం చూపించాలి. ఉదాహరణకి నీతి, న్యాయం కొంతకాలం చూపించి కొంతకాలం ఆగటం కాదు, జీవితాంతం చూపించాలి. పరిశుద్ధత జీవితాంతం చూపించాలి. కనికరం జీవితాంతం, దీర్ఘశాంతం జీవితాంతం చూపించాలి. న్యాయం జీవితాంతం, దేవునికి లోపల కొన్ని లక్షణాలు అప్పుడప్పుడు చూపించాలంట. కోపము యేసుక్రీస్తు వారి మీద కోపము, గర్దింపు అనేది అప్పుడప్పుడు. అది మన సహజ లక్షణం. మన సహజ లక్షణం కోపం.
కానీ పర్మనెంట్గా చూపించడం సహజ లక్షణం కాదు నేను చెప్పేది అది. అప్పుడప్పుడు చూపించాలి. ఒకవేళ చూపించిన సహజ లక్షణం ఎప్పటికి వరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించాడంటే అయిపోవాలి. ఇప్పుడు ఈ రోజు టాపిక్ పని మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర చేస్తారు అనుకుందాం. చీకటి పడిపోతే ఏం చేస్తారు? ఆపేస్తారు. పొలంకి వెళ్ళిన పనులందరూ ఏం చేస్తారు? ఆపేస్తారు. ఏ పనులైనా సరే ఎప్పుడు ఆపేస్తారు? చీకటి పడితే ఆపేస్తారు. అలాగే కోపం కూడా నీకు 4ంటికి వచ్చినా, ఉదయం 7ంటికి వచ్చినా, మధ్యాహ్నం 2ంటికి వచ్చినా ఎప్పుడు ఆగిపోవాలంటే నీ సహజ లక్షణం సూర్యాస్తమయంతో పోవాలి. మరి తెల్లారి మామూలుగానే ఉండాలి. అంటే కొన్ని లక్షణాలు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండాలి. అదే కోపం అనే లక్షణం పర్మనెంట్గా ఉందనుకోండి, అది దెయ్యం లక్షణంగా మారిపోద్ది. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? దీనికి కూడా ఒక చిన్న పాట ఉంది, మీరు వింటాను అంటే గుర్తుంచుకోండి. దేవుడికి ఏ పాపమైనా నచ్చదండి, కానీ దేవుని దృష్టిలో బాగా భయంకరమైన పాపం అందరూ ఏం చెప్తారంటే వ్యభిచారం అని చెప్తారు. దానికన్నా భయంకరమైన పాపం ఉంది. అది ఎవరు చేశారంటే అపవాది చేసింది. అపవాది శరీరం లేదు వ్యభిచారం చేయడానికి. మరి అపవాది చేసిన భయంకరమైన పాపం ఏంటంటారు? గర్వం అని గుర్తుంచుకోండి. అది చేసిన పాపం గర్వం. గర్వానికి సంబంధించి నేను ఒక పాట ఉంది, ఒక్క బిట్టేస్తాను, వింటే ఈ టైంలో మీకు బాగా అర్థమవుతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా. నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా. కర్వించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా. గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా. గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా. నీ అర్హమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా. గర్వించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా. గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా. గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా. నీ అర్హమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా. నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా. ఏంటండి? నాశనమునకు ముందు గర్వము. ఎప్పుడైతే మనం యోబు గారి చుట్టూ ఉన్న కంచెను తీయడానికి అపవాది వల్ల అవ్వలేదు, కానీ దేవుడు పర్మిషన్ ఇస్తే తీసింది. దేవుడు మన చుట్టూ కూడా వేసిన కంచెని దేవుడితో పని లేకుండా మనమే తీసేసుకుంటున్నాం. ఎలాగా? మన సహజ లక్షణాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో మన కంచెని మనమే తీసుకున్నట్టు చక్కగా అది వస్తుంది, మన మీద రాజ్యాన్ని చేస్తుంది అనమాట. కాబట్టి మన చుట్టూ దేవుడు వేసిన కంచె పోకుండా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుడిచ్చిన సహజ లక్షణాన్ని మన భూమి మీద చూపిస్తూ ఉంటే ఆయన సహజ లక్షణమైన కంచెని మన చుట్టూ జీవితాంతం ఉంచడం అనేది
జరుగుతుంది. కొన్ని లక్షణాలు ఏం చెప్పాను మీకు, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండాలి. వాటిలో ఒకటి ఏంటంటే కోపం. కొన్ని మనం తర్వాత పాఠాల్లో చూసుకుందాం. కోపానికి సంబంధించి కూడా పాట ఉందండి మనది. నేను మొత్తం 200 పాటలు రాశాను, 100 పాటలు రిలీజ్ చేశాను. ఈ సెమినార్ కోసం ఖచ్చితంగా 7 కీర్తనలు రెడీ చేశాను, 7 కూడా అప్లోడ్ చేసేసాను. మనసు పెట్టి కూర్చుని వింటేనే ఈ పాటలు అర్థమవుతాయి. మీకు ఒక్కొక్క పాట 100 ప్రశ్నలకు సమాధానం అర్థం చేసుకునే వాళ్ళకి. ఎక్కడ కూడా ఈ పాటలు మీకు దొరక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేస్తాను. లేదు మీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తే మీకు అరగంటలో అన్నీ ఫ్రీగా డౌన్లోడ్ కాపీ చేసి ఇచ్చేస్తాను. చెప్పండి, మనకు ఉండకూడని లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో, మనకు ఉండకూడని లక్షణాలు ఎప్పుడైతే మనకు వస్తాయో జరిగేది ఏంటంటే దేవుడు మన చుట్టూ వేసిన కంచె కొంచెం కొంచెంగా తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తొలగిపోయిందో మన జీవితం సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఈ పాటలు మనం ఏమి నేర్చుకున్నామంటే ఉండకూడని లక్షణాలు, ఉండకూడని లక్షణాలు. ఏంటంటే ఉండకూడని లక్షణాలు ఈ ఇప్పుడు వరకు నేను చెప్పిన దేవుడు ఏదైతే మనల్ని వద్దు 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 అన్నాడో అవన్నీ కూడా మనకు ఉండకూడని లక్షణాలు. ఏదైతే చేయండి 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 అన్నాడో, ఉండండి అలా ఉండండి అలా ఉండన్నాడో అవన్నీ కూడా మన సహజ లక్షణాలు. లేకపోతే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయమ్మా. అయిపోద్దండి. ఈరోజు 12ంటికి వెళ్ళిపోదాం. నేను నీట్గా స్టార్ట్ చేయటం వల్ల